అయినా ఇవన్నీ నీకెందుకులే. అయినా ఈ బాబా ఎలా వస్తే నీకేంటి, వస్తున్నాడా లేదా, జాగ్రత్తగా వచ్చాడా లేదా, ఇవన్నీ నీకు అవసరం లేదు కదా. రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఏడిస్తే నీకు ఎప్పుడైనా. అది కాదు బాబాయ్, నా ఫోన్ నీ ఫోను నా ఫోన్ పోయింది. అమ్మకి అందుకే శాండీ నెంబర్ ఇచ్చాను. మొన్న నువ్వు ఫోన్ చేసి మాట్లాడావుగా. నీ ఫోన్ ఎంతరా? 1,00,000 ఉంటుంది. 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు పెట్టుకున్న ఫోనే జాగ్రత్తగా చూసుకోవడం చేత కావట్లేదు నీకు. లక్షణంగా ఉండే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఎలా చూసుకుంటావురా? అమ్మాయి ఉన్న ఫోన్ జేబులో పెట్టుకుని చూసుకోవడానికి బాగానే చూసుకుంటా. అబ్బా సెట్ అయ్యారు. ఈరోజు ఫోన్ పోగొట్టుకున్నావు, రేపు ల్యాప్టాప్ పోగొట్టుకుంటావు, ఆ తర్వాత జాబ్ పోతుంది. ల్యాప్టాప్ ఎప్పుడో పోయిందిలే. పోయిందా? ల్యాప్టాప్ పోయిందా? మరి ఉద్యోగం? అది కూడా ఇవాళ రేపు అన్నట్టే ఉంది. ఇంకా హైయర్ మేనేజ్మెంట్కి తెలీదు. అది ఇలాంటి దొంగని నిజాలు దాచిపెట్టి ఏదోని ఇచ్చి వేరే అమ్మాయి జీవితం నాశనం చేయాలా మేము? అది కాదు బాబాయ్, యాక్చువల్లీ బ్యాగ్ ఆటోలో ఉండగా పోయింది. దాని గురించి ఎతుకుతున్నాం, దొరుకుతుంది. బాబాయ్ అయినా ఇంత కకృతి ఏంట్రా నీకు? బానే సంపాదిస్తున్నావుగా, పైగా కారు కూడా ఉంది. అంత కావాలంటే క్యాబ్ లో పోవచ్చు కదా. కకృతి కాకపోతే ఆటోలో పోవడం ఏంట్రా? నా కర్మ 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 నా కర్మకాల ఆటో ఎక్కాను. నా జీవితం సంకరం అయిపోయింది. ఏమైంది నాన్న?